హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ ఫుడ్ డైరీ. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఘీ రోస్ట్ని చాలా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి వేడయ్యాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని బాగా వేడయ్యాక దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్ కరివేపాకుని కూడా వేసుకుని అది కూడా వేగిన తర్వాత ఒక 1/2 కిలో చికెన్ని కూడా వేసుకుని దీంట్లో కొద్దిగా పసుపుని కూడా వేసుకుని మంటని హై హీట్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్లోంచి ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ అలాగే రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు మంటని మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుని చికెన్ 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా హోమ్ మేడ్ గరం మసాలాను వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ తందూరి మసాలాను కూడా వేసుకోవాలి. ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ గరం మసాలా ప్రిపరేషన్ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూసుండకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 కప్ పెరుగును కూడా ఈ చికెన్ ఫ్రైలో వేసుకోవాలి. ఇలా ఫైనల్గా పెరుగును వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది డ్రైగా లేకుండా క్రీమీగా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు డ్రైగా ఇష్టమైతే పెరుగును స్కిప్ చేసి ఇదే స్టేజ్లో కాస్త కసూరి మేతి అలాగే కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని బాగా నలుపుకుని వేసుకుంటున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు పెరుగుతో ముందే మ్యారినేట్ చేయొచ్చు కదా అని, కానీ అలా చేసిన చికెన్ ఫ్రైకి ఈ ప్రాసెస్లో చేసిన చికెన్ ఫ్రైకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన శ్రావణీస్ ఫుడ్ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.